కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక్క ప్రవక్త జనాంగమునంతటిని కూడా ధైర్యపరిచి ఎలా ముందుకు నడిపించాడండి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబట్ట మనం చూస్తాము. పొడి నేల మీద నడిచారంట. ఆ బురదలో పడి కొట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తారులని విడిచిపెట్టాడా దేవుడు? ఆరని నేల అంటే ఎలా ఉంటది? బురద నేల. కాలేస్తే కాలు కూరుకుపోతుంది లోపల. అలాంటి నేల మీద నడిపించలేదు ఆయన. ఆరిన నేల మీద నడిపించాడంట. శత్రువులు మరి చెప్పుకొని భయపడ్డారంట. ఇశ్రాయేలు పక్షంగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాం రెండని చెప్పుకున్నారంట శత్రువులు. ఈ రోజు మన శత్రువు ఎవరు? ఈ రోజు మనల్ని కలవర పెడుతున్నటువంటి శత్రువులు ఎవరో ఆ శత్రువులు చెప్పుకోవాలి, యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ ఇశ్రాయేలీల అనే పేరులో మన పేరు పెట్టుకోవాలండి. నా పక్షంగా యుద్ధం చేస్తా